క్రికెట్ బెట్టింగ్ ఇదో పెద్ద మాయాజాలం. ఒక్కసారి ఇరుక్కున్నామా ఇక అంతే, జీవితాలు పతనమవ్వాల్సిందే. బెట్టింగ్ మాయాజాలంలో యువతను దింపడమే కొంతమంది కేటుగాళ్ల టార్గెట్. ఇక ఐపీఎల్ వచ్చిందంటే చాలు కోట్ల రూపాయలు బెట్టింగ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. బెట్టింగ్ యాప్స్ కొన్నైతే హ్యాండ్ టు హ్యాండ్ మరికొన్ని. ఇంత జరుగుతున్న పోలీసుల చర్యలు మాత్రం శూన్యంగా మారాయి. ఇంతకీ బెట్టింగ్ మాఫియా ఆగడాలు ఎక్కడ? ఇక పోలీసులు మౌనముని పాత్ర ఎందుకు? ఇక వాచ్ ది స్టోరీ. ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు బెట్టింగ్ మాఫియా చెలరేగిపోతోంది. మ్యాచ్లకే కాదు, బంతికి పందెం కట్టి ఓపెన్ గా వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు. పందెం నడిపేవారు, పందెం కాసేవారు ఒకరినొకరు చూసుకునేది లేదు. చేతికి డబ్బులు ఇచ్చేది లేదు. అంతా ఆన్లైన్లోనే. సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఎక్కువ మంది బెట్టింగ్కి ఆకర్షితులవుతున్నారు. మొదట్లో ఒకసారి సరదాగా మొదలై తరువాత దానికి బానిసలవుతున్నారు. సంపాదించే సంగతి ఎలా ఉన్నా బెట్టింగ్ మాయలో పడి దాచుకున్న డబ్బులే కాదు, అందిన చోటల్లా అప్పులు చేసి నిండా మునుగుతున్నారు. ఉన్నదంతా పోయి రోడ్డున పడేవాళ్లు కొందరైతే ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారు మరికొందరు. ఏటా ఇలాంటి వార్తలు కళ్ల ముందే కనబడుతున్నప్పటికీ మళ్లీ ఎంతో మంది బెట్టింగ్ కూపంలో కూరుకుపోతూనే ఉన్నారు. ఐపీఎల్ కొత్త సీజన్ కొనసాగుతోంది. సుమారు 2 నెలలు సాగే ఈ టోర్నమెంట్ బెట్టింగ్ బంగారాజులకు కాసుల పంట కురిపిస్తోంది. నెల్లూరు జిల్లాకు క్రికెట్ బెట్టింగ్లకు అవినాభావ సంబంధం ఉంది. గతంలో పీహెచ్డీ రామకృష్ణ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నటువంటి రోజుల్లో బెట్టింగ్ రాయిళ్ల తుప్పు వదలగొట్టారు. యావత్ రాష్ట్రం ఉలిక్కిపడేలా పెద్ద సంఖ్యలో బెట్టింగ్ రాయిళ్లను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. నెల్లూరుతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్తో సంబంధం ఉన్న అనేక మందిని తీగలాగితే డొంక కదిలిన చందన నాడు పోలీస్ శాఖ పనిచేసింది. అయితే ప్రస్తుతం పోలీసులకి ఈ బెట్టింగ్ మాయాజాలం సవాల్గా మారింది. యువతను బెట్టింగ్లోకి దించి వేల రూపాయల ఆశ చూపి లక్షల్లో పోటీ పెట్టిస్తారు. బెట్టింగ్లో ఓడిపోయి ఆ డబ్బు ఎలా కట్టాలో అర్థం కాక చెడు మార్గాలు పట్టేవాళ్లు లేకపోలేదు. ఆటలో కూర్చోపెట్టి ఏకంగా ఇళ్ల స్థలాల్ని రాయించుకున్న ఘటనలు నెల్లూరులో ఎన్నో ఉన్నాయి. మారిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ ఊహించుకుంటేనే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. రాబోయే 2 నెలల కాలంలో ఎన్ని వందల వేల కుటుంబాలు రోడ్డున పడతాయో, ఎంతమంది బలవన్మరణానికి పాల్పడతారో, బెట్టింగ్ భూతం ఎంతమందిని బలి తీసుకోబోతుందో ఊహకందని చర్యగానే భావించాలి. గతంలో హోటల్ రూమ్స్, నిర్మానుష్య ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ వ్యాపారం నేడు టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కుతోంది. యాప్ల మాయాజాలంతో చేతిలోనే క్రికెట్ బెట్టింగ్ ప్రపంచాన్ని సులువుగా చేతుల్లోకి తెస్తోంది. ఐపీఎల్కి కొద్ది రోజుల ముందే ప్రతి ఏరియాను ఓ వ్యక్తి లీడ్ చేస్తూ ప్లాన్ ప్రకారం యువతను బెట్టింగ్లోకి దింపుతున్నారు. నెల్లూరు జిల్లాలో పోలీస్ వ్యవస్థ మరింత పటిష్టంగా బెట్టింగ్పై నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దాదాపు 10 మ్యాచ్లు జరిగినా ఎక్కడా బెట్టింగ్ మాఫియాపై దాడులు చేసిన ఘటనలు లేవు. క్రికెట్ బెట్టింగ్కి కేంద్ర బిందువైన నెల్లూరులో బెట్టింగ్ జరగట్లేదా? జరుగుతున్నా పోలీసులు లైట్ తీసుకున్నారా అనేటువంటి అనుమానం రేగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన బెట్టింగ్ మహమ్మారి నేడు పల్లెటూర్లను కాటేస్తోంది. బెట్టింగ్ను అరికట్టడంలో నాడు రాష్ట్రానికే రోల్ మోడల్గా నిలిచిన నెల్లూరు పోలీసులు నేడు కళ్లు తెరవాల్సిన అవసరం కనిపిస్తోంది. సమాజానికి, యువతకు హాని చేస్తున్న బెట్టింగ్పై ఉక్కుపాదం మోపాలని నెల్లూరు సమాజం కోరుకుంటుంది. పోలీసుల నియంత్రణ పావలావంతైతే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పాత్ర పెద్దదని, పిల్లల కదలికలపై దృష్టి సారిస్తూ వారికి తగిన జాగ్రత్తలు చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. నష్టం జరిగాక, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా పోలీస్ కంటే కూడా పేరెంట్ పాత్ర కీలకమని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. ఐపీఎల్ క్రికెట్ సందడి మాటున జరిగే కోట్లాది రూపాయల బెట్టింగ్ మాఫియాపై నాటి నెల్లూరు పోలీసుల మాదిరిగా నేటి నెల్లూరు పోలీసులు కూడా
శభాష్ అనిపించుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.